అందరికీ శనార్థి. నా పేరు ఆశ. ఇవాళ కూడా జజనక జనారైలో మంచి మంచి వార్తలు ఉన్నాయి. ముందుగా హెడ్లైన్స్. బొడ్డమ్మ పండుగను మరిచిన జనం మళ్ళా పానం పోసిన జజనకర జనారే. ప్రాణం దిత్తున్న ప్రైవేటు దవాఖానలు, రోగం ఒకటైతే రిపోర్టు ఇంకొకటి. కరెంటు బిల్లు కట్టమంటే ఘాట్లు పెట్టిండు కుక్కనొసు కలిపిన కుమారస్వామి. పందిని చాదుకుంటున్న కోతి ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన గమ్మతి. మొక్కలల్లకల్లి నూనె తీస్తున్న బద్మాస్గాళ్ళు హైదరాబాద్లో అడ్డమైన దండ. సారా మీదికి సమరానికి వచ్చిన ఎస్పీ సార్ తాగి స్వాగతం పలికిన తమ్ముళ్ళు. బతుకమ్మ పండుగ అంటే మనకందరికీ ఎరికే, కానీ బతుకమ్మ పండుగ కంటే ముందు బొడ్డమ్మ ఆడతారని మనకు ఎవరికీ ఎరకలే. మారుతున్న కాలంతో పాటు దాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. అది ఎట్లా ఆడాలో ఇప్పుడు చూపిస్తాం. బొడ్డమ్మ పండుగ గురించి ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో కానీ మా ఊళ్ళోనైతే అప్పుడే సురువు చేసినాం ఈ బొడ్డమ్మ పండుగ. ఎక్కువ మందికి బతుకమ్మ పండుగ అంటేనే తెలుసు, కానీ బొడ్డమ్మ పండుగ ఇప్పటి పోరగాళ్ళకి తెలియదు. మా కాలంలోనైతే ఊరూరు ఆడుతుండే. ఇప్పుడు ఎంగిలి పూలకి వెళ్ళి సద్ర బతుకమ్మ దాకా 9 రోజులు ఆడతారు గంతే. కానీ మా కాలంలో ఎట్లుండేనా ఎరికేనా, బతుకమ్మ పండుగ కంటే 9 రోజుల ముందు సందే ఈ పండుగ సురువు అవుతుంది. ఈ బొడ్డమ్మ పండుగ పొద్దుగాలనే పోయి మంచిగా పుట్టమని తెచ్చి గడ్డ లెక్క చేసి దాని మీద తీరొక్క రంగులు పువ్వులు పెట్టి ఇక నడుమిట్ల గౌరమ్మని పెట్టి సేమ్ బతుకమ్మను వేర్చినట్టే వేర్చుకుంటాము, ఆడుకుంటాం. బతుకమ్మ పాటే వాడుకుంటాం. మరి బతుకమ్మకి దీనికి ఏం తేడా లేదు కదనమ్మా అంటే ఇప్పటి పోరగాళ్ళకి అనిపిస్తుంది అట్లా, కానీ ఉన్నది మా పంతలమ్మ చెప్తుంది రాదుండ్రి. బొడ్డెమ్మ వేసి దానికి రోజు పూజ చేసి అలికించి పూజ చేసి ఇంకేం ఆడవాళ్ళంతా జ్యేష్ఠాదేవిని భాద్రపద బహుళ పితృపక్షాలలో ఆమెను విసర్జన చేస్తారు. విన్నరా ఇదన్నట్టు. మరి ఇక ఈ బొడ్డమ్మ పండుగని పెళ్లిగాలి పిల్లలే ఎక్కువ చేసుకుంటారు. మంచి పిల్లగాడు దొరకాలి, మా భవిష్యత్ మంచిగా ఉండాలని కోరుకుంటారు. పెద్దోళ్ళు కూడా ఆడతారు. ఎందుకు పిల్ల పాప గొడ్డు గోద అన్ని మంచిగా ఉండాలని ఆడతారు. బొడ్డమ్మ పండుగను ఇట్లా చేసుకుంటాం మేము. ఇప్పుడు చేసుకుంటున్నారా మీ ఊర్లో పంచి? మా ధర్మపురి కాడ మాత్రం ఇంకా జరంత గమ్మత్తుగానే చేస్తాం. ఆడకట్టోళ్ళమంతా ఒకరు బొడ్డమ్మని బోధించుకుంటాం. ఇక బొడ్డమ్మని తీసుకొని ఆడకట్లా తిరుగుతాం. ఇక మా ఆడకట్టుకున్న ఆడోళ్ళు మొత్తం పండుగ పసందుగా చేసుకుంటాం. మా డాన్సులు గిన్సులు చూడరు ఎట్లుంటాయో. ఇట్లుంటదా మీ ఊళ్ళో దిక్కు? అంటే ఒకరొకరు తీరుగా చేసుకుంటారు. మా తానైతే గిసంటి పండుగ ఉంటుంది అని చెప్తున్నాం. ఇక ఎట్లయినా బతుకమ్మ పండుగ సురువు అవుతున్నది కదా, కాబట్టి మరి మా తరపున మీ అందరికి బతుకమ్మ పండుగ శనార్థులమ్మ. ఇగో ఈ మధ్యలో చిన్న చిన్న జ్వరాలు వస్తే పెద్ద పెద్ద కార్పొరేషన్ పెద్ద పెద్ద దవాఖానాలను పోతురు. ఆడిపోతే ఏముందయ్యా, పుండోది అయితే మండోది, రోగం అయితే నొప్పి ఒకటి, రిపోర్ట్ కాటే ఇంకో రిపోర్ట్ ఇస్తారు. అసలు డాక్టర్లు లేనా, వాళ్ళు చదువుకున్నలేనా, వాళ్ళు డాక్టర్లు ఏది తెలిసి ఎత్తలేదు. దీన్ని బట్టి చూస్తే మన సర్కారు దవాఖానలో నయ్యం ఉన్నాయి. గా కథ ఏదో చూద్దాం పారి అంటుంటివి చూడు. అప్పట్లా నేను రాను విద్య సర్కారు దవాఖానకని, కానీ ఇప్పుడు సర్కారు దవాఖానకు తప్ప యాడికి పోకుండ్రి. ప్రైవేట్ దవాఖానలకు పోతే మీరు చచ్చేదాకా రాజవైభోగం చేసి చంపుతారు. ప్రైవేట్ దవాఖాన అనగానే ఆ దవాఖానలల్లో డాక్టర్లు మొగుల మీదకి ఎందుకు వచ్చినారు. దేవుడు పోయే నావుసు ఈ డాక్టర్లు పోస్తారని అనుకుంటాం. ఇక పోయిన కాడికి వెళ్ళి సురువు చేస్తాడు ప్రైవేట్ దవాఖానోడు. ఈ స్కానింగ్ తీయాలి, ఆ స్కానింగ్ తీయాలి, ఈ రిపోర్టు ఆ రిపోర్ట్ అని రాసి పెయ్యిలో ఏదో అపాయం ఉన్నదని భయపెట్టి షరీక్ చేసుకుంటాడు. ఇక అదివారి సంధి సురువు మన పని. డిపాజిట్ కట్టు, 30,000 దేపో 40,000 దేపో అర్జెంటు, లేకపోతే మీ మనిషి పానం పోతుంది అన్నట్టే చేస్తారు. హైదరాబాద్లో ఉన్న చాలా ప్రైవేట్ దవాఖానలల్లో ఇట్లనే ఉన్నది కథ. అద్దాల మేడల లెక్క కట్టిరి, వీటిని మెయింటెనెన్స్ పైకం ఎవరితాన తీయాలి. అందుకే జనం చెవులు విండి వసూలు చేస్తారు. ఎదుగగా ఫెర్నాండేజ్ హాస్పిటల్ అని ఉంటది, దాన్ని తలగబెట్ట ఎవడన్నా ఊరోడు వస్తే చాలు ఊరేసుకునే తడి చేస్తారు. మళ్ళీ ఏమన్నా ఇగురంతం చేస్తారా ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. ఇక ఊర్లో పోయి డాక్టర్లు ఏం చేస్తారు, పలానా దవాఖానకు తీసుకుపోయినరని రాసి పంపుతారు. అయితే ఈడ కథ ఒకటి ఉన్నది. ఊర్లో ఉన్న డాక్టర్ పలానా దవాఖానకే తీసుకుపోయినరని ఎందుకు రాస్తాడో ఎరికేనా? మీ తాన వసూలయ్యే పైకంలో కమిషన్లు ఇస్తారన్నట్టు వాళ్ళకు. ఊర్లో ఉన్న డాక్టర్లకు అది ముందే మాట్లాడుకుంటారు. ఇక ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇగో ఈయన పేరు సయ్యద్ పాషా.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్పట్నంలో ఉన్న బుధవారపేట ఎస్సీ కాలనీలు ఉంటాడు. ఈయన గుండెకి ఆపరేషన్ అయింది. ఏడా మన హైదరాబాద్లో ఉన్న కేర్ ఆసుపత్రిలా. అయ్యి కూడా చాలా రోజులైంది, కానీ వారానికి ఓపారి పీటీ విత్ INR అని టెస్టులు చేయించుకోవాలన్నట్టు. నీ యొక్క ఊకే పట్నం పోవు నాతో అయితలేదు సారు, ఇప్పటికే బొచ్చడు పైకం ఖర్చు పెట్టినా అని చెప్పిండట. అయితే మీ ఊరి దిక్కు టెస్ట్ చేసే డాక్టర్లు ఉంటే ఆడ చూపించుకోమన్నాడట కేర్ హాస్పిటల్ డాక్టరు. ఇక నిర్మల్ కాడ ఉన్న శ్రీనివాస డయాగ్నాస్టిక్ దాంట్లో టెస్టులు చేయించి రిపోర్ట్ గిట్లా వచ్చిందని ఇదివరకు చూసిన డాక్టర్కు చెప్పిండట. బాగానే ఉంది, పలానా గోళీలు వేసుకోమని చెప్పిండట ఆయన కూడా ఫోన్లా. అవి వేసుకుంటే ఏమున్నది, మొత్తం దమ్ము తీసుడే ఆగమాగమై మళ్ళా ఆయపాయకు వచ్చిందట పానం. ఏంది సారో ఇట్లయిందని మళ్ళా హైదరాబాద్ కురికితే ఈ శ్రీనివాస డయాగ్నాస్టిక్ కోడ్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిండని చెప్పిండు. ఇక మొత్తం ఆగమాగమై పైసలు పోయినాయి, పానం ఖరామైంది. చూసిండు కదా గిసంటి మోసం ఉంటుంది ప్రైవేట్ దవాఖాన్ల పొంటి. అందుకే సర్కారు దవాఖాన్లకు పోన్రి, పోతే ఇంత ఆడ జీవిడిచినా పైసలు ఖరాబు కాకుండా ఉంటాయి. లేదు అట్లా కాదంటే ప్రైవేట్ దవాఖాన్లలో బిల్లులు చూసే జీవిడిచవలసి వస్తుంది. డాక్టర్ సాబు కోపం వచ్చిండు, ఎక్కడ చేపించారు అంటే నేను ఇట్లా శ్రీనివాస చేపించినట్టు తప్పు రిపోర్ట్ అని మళ్ళీ 3 రోజులు ఉంచుకొని మళ్ళీ పంపించిండు. నాకు బాగా బాధ అయింది. మన అందరి ఇళ్లలో కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారు? దొంగలు రాకుండా ఉండడానికి. పాపం ఆయన కుక్కల్ని దొంగలు రాకుండా ఉండడానికి కాకుండా ఇంకో దానికి కూడా వాడతాడు. దేనికో ఎరికైనా. మొన్న ఒక ఆయన కరెంటు బిల్ చేయడానికి వచ్చిండు. పాపం మరి ఆయన కరెంటు ఉంటలేదు, లేకుండా ఆ కరెంటు బిల్ వస్తుందాను. మరి ఆ కరెంటు బిల్ వచ్చే కుక్కను పెట్టిండు. గా కథ ఏందో జర వరంగల్ వర్ధన్నపేట మండలానికి వెళ్ళి చూసేద్దాం రాండ్రి. అయ్యా మీ కాలు మొక్తాం నాయన, జర ఆలత్ చూడండి. ఏడనో కళ్ళు కంపౌండ్లో నాయి కొట్లాటకు పోయి దెబ్బలు కొట్టుకున్నట్టు లేదు మా ఆలతు. కానీ చెప్పాలనో ఏడవాళ్ళనో మాకే తెలుస్తలేదు అయ్యా. మేము అసిస్టెంట్ లైన్ మెన్లం, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో కరెంటు వాళ్ళం అన్నట్టు. ఇక నెల నెల కరెంటు బిల్లులు తీసి ఇచ్చుడు వసూలు చేసుడు అంతా మేమే చూసుకుంటాం. మొన్న కూడా ఇట్లనే ఊళ్ళో ఎవరెవరు బిల్లులు బకాయి ఉన్నాయో జర గట్టుమందామని పోయి చెప్పినాం అయ్యా. అట్లనే పుల్లూరు కుమారస్వామి ఇంటికి పోయినాం. ఇగో ఇదే ఇల్లు, జర అలా ఇంటి బిల్లు ఎక్కువన్నది కట్టుమని చెప్పినాం. ఇక ఆయన ఏం చేసిండు, కరెంటు బిల్లు కట్టాలరా అని ఆయనతో ఇంట్లో పెంచుకున్న కుక్కని ఇడిచిపెట్టిండు మా మీదికి. ఇక చూడండి నాయన మీ బాంచనైతే మా కుక్క మమ్మల్ని ఎట్లా గడిచిందో. గింత అన్యాలం ఉంటుందమ్మా ఏమన్నా లోకముల్లా. కరెంటు బిల్లు కట్టుండ్రయ్యా, మీ బిల్లు ఎక్కువైందని పోతే కుక్కలని మీదకి ఎగబెడతారు. చెప్పవు కిషను. 900 పాత బాకి ఉన్నది బాబు, పాత బాకి వరకే కట్టుకో, కొత్తది నీకు టైం ఉంటే టైం ఉంటుంది, తర్వాత కట్టుకుందులే, ఇంతవరకన్నా బిల్లు కట్టండి అని చెప్పినాం. నేను పోయి పైకి ఎక్కి ఆ మీటర్ ఒక కలెక్షన్ తీసేసిన. రాగానే వాళ్ళ భార్య వాళ్ళ పెంపుడు కుక్కని ఏం చేసింది, కట్టేసిన కుక్కను గొంతు వదిలిపెట్టింది. అది వచ్చి నాకు వచ్చి నన్ను తొడకుని ఈ భుజం మీదకి ఎక్కి ఇక్కడ కరిచింది. తొడకు కాలు మీద, ఈ తొడ మీద 4 కాట్లు పడ్డాయి. ఇన్నారా, ఇది మా బాధ. ఇక ఇవాళ ఈయన చేసిండు, రేపు పొద్దుగాల ఇంకొక ఆయన కూడా ఇట్లనే చేస్తాడు. మరి మేము ఎట్లా పని చేయాలి, ఎట్లా మా ఆఫీసర్లకు సమాధానం చెప్పుకోవాలి? ఇళ్ళ కుక్కలు పెంచుకోవాలి కానీ ఇట్లా అప్పుల మీదకి ఇడిచిపెడితే ఎట్లా చెప్పుండ్రి. ఒక్కరోజు భాగవతానికి మూతి మిసాలు కొరిగించుకున్నట్టు ఆ కరెంటు బిల్లు పాడు కానీ ఇస్తే ఇచ్చిండ్రు, సస్తే చచ్చిండ్రు. కానీ ఇప్పుడు మేము బొడ్డు చుట్టూ సూదులు ఇప్పించుకోవాల్సిన పని వచ్చింది కదా. మా పెద్ద ఆఫీసర్లకు చెప్తేనేమో అర్థమైతలేదు, జనమేమో ఇట్లా మొప్పైలరు. ఇక ఎవరికి చెప్పాలనో మా బాధ తెలవక ఇట్లా జడ్జనగర్ జనారే అంటే మన వార్తలే కదా, అందుకే ఇంట్లో గోతెల్ల పోసుకుంటున్నాం సార్లో. ఏం చేయాలి మా బాధ. ఓ మల్లన్న, మేము వచ్చినమే, ఏడున్నావో? వస్తున్నావు. ఏడికి పోయినవే? కుక్క నెలగొట్టి వస్తున్నా గానీ ఏంది మీరు అంతా పీటలు వేసుకొని కూర్చుర్రు? ఇవ్వా మహిళలకు పెద్ద పీట వేస్తున్నాను మన డీజీపీ సార్ చెప్పిండు కదా. అన్నాడు మొన్న. ఆయన ఏం వేసేదని మేమే వేసుకొని కూర్చున్నాం. అయ్యో బాలమని, పెద్ద పీటలు వేస్తా అంటే పీటలు వేసి కూర్చుండబెట్టుడు కాదు, మరేందే మీకు రక్షణ కల్పించుడు, భద్రత పెంచుడు గిదన్నట్టు. ఇక చేయకపోయిన లీడర్లకు కావాలకే టైం లేదా, ఇక మమ్మల్ని ఎడ కాపాడతారు? అట్లుండదు మన సర్కారు, మన పోలీసులు. బాగున్నావే మళ్ళా? బాగానే ఉన్నా గానీ ఏం సంగతి? ఇప్పుడే అడవిలో అన్నం తినొస్తానా. ఏంది అడవిలో అన్నం తిన్నావు? అవునే, ఇది మా ఊరు కాదు, అడవి. అడవి అంటే అది కాదు ఎల్లయ్య, హరితవనం చేస్తాడు, చెట్లు నాటిపిస్తాడు అన్నట్టు. అవునే మల్లన్న, నాకొక డౌట్. ఏందో? ఇప్పుడు అడవి చేస్తే అభివృద్ధి ఏదని అడిగినమే అనుకో, చూపిస్తాడు, దానిదేముంది? కాదు, అడవిలో అభివృద్ధి ఏడ కనిపిస్తాను కూడా అంటడా ఏంది? అర్థం కాదా సార్, బాధ ఒకటి ఉంటే మీ బాధ ఇంకోటి ఉన్నది. ఈ కరెంటు మీటర్ల సంగతి ఏందే మల్లన్న? ఏమైందో యాకం? బాయి మోటార్ల కాడ కరెంటు మీటర్లు పెట్టిండి ఎందుకని? ఎంత కరెంటు కాలుస్తున్నావో తెలుసుకుందామని. కరెంట్ ఇచ్చు లేదా మీదికెళ్ళి ఉచిత కరెంట్ అనే, మరి మీటర్లు ఎందుకే? అది నాకు తెలియదయ్యా, మన ముఖ్యమంత్రి సార్ని అడుగుర్రి. ఇంతకీ రుణమాఫీ ముంగడబోయేటట్టుందా? దానికి మస్తు తక్లీఫ్ అవుతున్నది సర్కారుకు.
ఏమైంది సిరిశైలమో ఏమో నవ్వుకుంటూ వస్తున్నావు? నా ముఖముల చిరునవ్వు చూడాలని కేసీఆర్ సార్ అన్నాడు కదనే. అన్నాడు మొన్న. గందుకే నవ్వుతున్నాం. ఏం చూసి నవ్వుతున్నావు మరి? ఏం లేదనే నవ్వుతున్నాం. ఏందో ఎటకారం ఎక్కువైంది మీకు నిన్నయాల. ముఖ్యమంత్రులు ఇద్దరు మంచోళ్ళని గవర్నర్ సార్ అంటున్నాడేంది? వాళ్ళు మంచోళ్ళు అంటే ఎవరో షెడ్డోళ్ళు కూడా ఉన్నారన్నట్టే. ఎవ్వలా చెడ్డోళ్ళు? ఇంకెవరు? నువ్వు నేను. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలే మల్లన్న నీకు. మీకు కూడా నా పండుగ శనార్థులు జోరుదారుగా చేసుకోర్రి. ఈ నరేంద్ర మోడీ సార్ ఏంది అర్థమైతలేడు. మళ్ళా దేశాలు బట్టి తిరగబోతున్నాడా మీ బాధ? అవునే, మొన్ననే నేపాల్ జపాన్ పోయొచ్చే, మళ్ళా అమెరికా పోతాడట. ఏలినోంది రాజ్యం, ఎక్కినోంది గుర్రం. ఏం పోయింది? ఈ చంద్రబాబు కుట్రేమని ఉన్నదా? కంపెనీలన్నీ వెళ్ళిపోతాయి మన ద్వారా. ఉంటే ఉండొచ్చు, నాలుముచ్చు మనిషేనా. ఈ సెప్టెంబర్ 17 అంటే విలీనమా విమోచనమే? అది మన నాయన నరసింహారెడ్డి సార్ అడుగురు. ఆయన కిరక ఎన్టీఆర్ కు భారత నట ఇయ్యాలట. ఎవరన్నారు? చంద్రాలు సార్. ఎన్టీ రామారావుకి ఇయ్యాలని కనిపెట్టినందుకు చంద్రాలకే ఇయ్యాలి. ఎందుకే? దాన్ని కూడా గుర్తుకుంటారు. మనం గుడికైనప్పుడు ప్రసాదం భక్తితోని కళ్ళకు అద్దుకొని కళ్ళు మూసుకొని తింటాం. కానీ యాదగిరి గుట్టకాడ మాత్రం అట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రసాదంలో పురుగులు వచ్చినాయట. నేను చెప్పుడు కాదు, మీరే ఇల్లు చూడండి. దేవునితానికి పోతే కళ్ళు మూసుకొని దేవుణ్ణి మొక్తాం. అట్లనే ఆ దేవుని ప్రసాదం కూడా కళ్ళు మూసుకొని కండ్లకు అద్దుకొని నోట్ చేసుకుంటాం కదా. మేము కూడా గిట్లనే వేసుకోబోయినాం యాదగిరి గుట్ట కాడ. కానీ ఏమైందో ఎరికేనా? ఇక చూడరాదుండ్రి. పులిగోర పొట్లం కొంటే అందులో అన్ని పురుగులే ఉన్నాయి. కింద పడేద్దామంటేనేమో దేవుని ప్రసాదమే, తిందామంటేనేమో అందులో అన్ని పురుగులే ఉండే. ఈడ నరసింహస్వామి మీద భారమేసి తినమంటారా, లేకపోతే ఈ ప్రసాదం అమ్మిన తానికి పోయి దౌడ మీదకి వెళ్ళి ఒకటి వేయమంటారా? చెప్పుండ్రులా మీరే. అరే దేవుని గుడి కాడ ఎంత నీట్గా ఉండాలి. ఏదన్నా ఉంటే అడ్డమైన డేకీసాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తున్నారు అన్నట్టు పులిగోర లడ్డూలు అన్ని కలిపి. అందుకే ఇట్లా పురుగులు పడుతున్నాయి. అందులో భువనగిరి మండలం తాజ్పురంకి వెళ్ళి వచ్చినాం అయ్యా. యాదగిరి గుట్ట నరసింహస్వామి ఇజ్జత్ తీసినట్టు లేదా ఈ పని? నేను పోయి నలుగురికి చెప్తే ఇట్లా యాదగిరి గుట్ట కాడ పులిగోర కొంచెం అందులో పురుగులు వెళ్ళినాయని ఇట్లనే ఒకరొకరు చెప్పుకుంటా పోతే ఎవడన్నా కొంటాడా ప్రసాదం? ఇక ఈ బంగారు గుట్టకు ఇవో ఆడి మనిషిని పెట్టిర్రు. ఆమెకు సగం ప్రేమ ఆంధ్ర మీద ఉంటుంది, సగం నరసింహస్వామి మీద. ఇక భక్తులను ఎడబట్టించుకుంటా చెప్పుండ్రి. జర్ర యాదగిరి గుట్ట కాడికి వస్తే మాత్రం ప్రసాదం కొన్నా ఇంకేమన్నా కొన్నా మొత్తం 2 కళ్ళు తెరిచి ఎంకురాడేమన్నా ఉన్నాయని చూసి, లేకపోతే అప్పుడు నోట్లేసుకోండి సుమా. మాకు ఎదురైంది కాబట్టి చెప్తున్నాం. కుక్కల్ని పిల్లుల్ని పెంచుకునే మనుషులమే చూశాము. కానీ ఆదిలాబాద్ జిల్లాలో కోతి పంది పిల్లను పెంచుకుంటుందట. అది ఆ సంగతి ఏంటో కోతిని అడుగుదాం పాండ్రి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రాజ గోవింద జో 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 జో. నీ అక్క ఇంకేం పాటలు పాడాలనే నిన్ను విసిగిపెట్ట. నోటికొచ్చినాయని వాడితే ఇంకా నువ్వు నిద్రపోవా. పేర్లేమన్నా ఉన్నాయో ఏమో చూస్తా. అట్లనే కళ్ళు మూసుకోమా అమ్మగాని. లేనచ్చే ఉన్నాయి. ఏందిరో నా ఈ పేమ గులగుల పెడుతుందో. ఆహా హాయిగుంది. ఏంది ఇది ఇంతకు? కింద పడదా ఏంది? మెట్లకు ఒక దువ్వెనుంటే బాగుండు, నెచ్చన్న దూదు. ఏంది అట్లా చూస్తున్నారు? పనులు గిలిచ్చి తెచ్చిన పంది పిల్లనే తెచ్చిన. ఏంది ఇప్పుడు కొడతారా? మీ అక్క ఈ ఈపు తలగవాడ ఏం వచ్చిందో ఇంట్లో ఒకటే గులగుల. దొరికింది బిజ్జ, నోట్లేస్తా. అగో ఎవడో వస్తున్నాడు, సప్పుడు చేయకడికి పోదాం దాయే. ఈ గోడ బాగున్నది. నీ అక్క వీళ్ళు మనసులా కోతులా మనంట పడరేంది? ఏందివా? నేను పంది పిల్లని ఎత్తుకొచ్చినా అనుకుంటారా? లేలే అడుక్కొచ్చినా అమ్మతానా సాదుకుందామని. అబ్బా మనసులంటే ఏందో చూపిస్తున్నారు కదా, గింత పాపమా? అదే మీరే వేరే ఎవరినైనా తెచ్చుకొని సాదుకుంటామని అంటామా మేము? నేను పంది పిల్లని సాదుకుంటే ఎందుకంత కోపానికి వస్తున్నారు? ఇగో ఎంత ముద్దుగా ఆడుకుంటున్నా చూడండి. అటొద్దు నన్ను అటొద్దు, పడుతావు మా అమ్మ. ఇట్రా ఇట్రా. ఓ పోరడా, నీకేం పని లేదురా మా ఇంట పడ్డావు? బడికి పోమంటే పోక ఇట్లా తిరుగుతున్నావు. నువ్వు చూడు ఈ పంది పిల్లని ఎంత మంచిగా చదివిస్తున్నావు. నీకంటే ఎక్కువ చదివిపిస్తా. జర ఒక అచ్చి పండు ఉంటే ఏంటి ఆకలి అవుతుంది. మనుషులలో కూడా ఆడాడ మనుషులే ఉన్నారు. అరే ఆడ మనుషులు ఉన్నారే, కరుస్తారే ఆడ దిక్కు పోకు. జర తినదాకుండు. ఏం కావాలి చెప్పు నీకు? బిస్కెట్లు కావన్నా, పిప్పరమేట్లు కావన్నా, ఏం కావాలి? నేను కొనిస్తీ పొద్దు మీకు. అప్పటి మనం జర్రం తచ్చిపండు తిను. చూసినావు నడిసేయా? నేను ఏమన్నా ఇలా నా ఇంట పడ్డారు పబ్లిక్. పెడితే కచ్చిరి కాడ పంచాయతీ పెట్టుండ్రుకే. నేను నా పంది ఇద్దరం వస్తాం. మేమేమన్నా అంటే మాకు దండగేయండి. అంతేగాని ఇగో ఇట్లా పందిని ఎత్తుకపోయినావు, కిడ్నాప్ చేసినామని బదనాం లేపితే మాత్రం మంచిగుండా సుమా. చెప్తున్నారా? V6 వాళ్ళకి చెప్పుకొని వాళ్ళే న్యాయం చేస్తారు. నేను పంది పిల్లని పెంచుకోవడం తప్ప కాదా అనేది. చెరువు కింది ఎకరం పోయినా సరే కానీ పంది పిల్లని మాత్రం మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేసి చదివిపిస్తే మీరు చూడండి. అమ్మో, చిన్న పోరాలు మట్టిని ముట్టుకుంటేనే కొడతాం తిడతాం. అలాంటిది పెద్ద పెద్దోళ్ళే బురదల వండుకొని బొర్లుతున్నారట. ఆ కథ ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే.
అదేందో జరంత చూద్దాం పాండ్రి. గిడ కనిపిస్తున్న జనాన్ని చూస్తుంటే ఏం దోస్తుంది మీకు? ఏమున్నది బాయ్, ఏదో కొలువు అప్లై చేస్తుర్రు అనిపిస్తుందిలే. అగో ఎక్సర్సైజ్ బి చేస్తుర్రు అంటే ఏదో పోలీస్ జాబ్ కోసమే ఉన్నట్టుంది. అబ్ దేక్ అసలు వీళ్ళు ఏం చేయబోతుర్రో. రెడీ 1 2 3 స్టార్ట్. అరెవ్వా నడ్డిరిగిందిరా బై పోరది. ఇగో అమ్మాయిలు కూడా దుంకుతుర్రు. చూస్తుర్రా ఎంత ముద్దుగా బురదల వండి ఎంజాయ్ చేస్తుర్రో. ఏ దేక్ ఒకరికొకరు ఎట్లా దోసుకుంటుర్రో. బా బర్లు పందులు బురదల బొర్లుతుంటేనే చల్ హాట్ నీ అని సీదరించుకొని ఎల్లగొడుతుంటాం. గసువంటిది అదే బురదల వాడి ఎట్లా ఆడుతురో అదేదో పన్నీటి చెరువులు ఉన్నట్టు. అబ్బబ్బబ్బబ్బా ఒక్కొక్కరు మోకాలు ఏమన్నా వెలిగిపోతున్నాయి ఆ బురదతోటి. ఈ లేశాలు చూస్తుంటే వాంతే వచ్చేటట్టున్నది. మరి వాళ్ళకెట్లున్నదో ఎక్బారి లడ్కికు పూచలేంగి. ఎట్లా అనిపిస్తుంది మేడం బురదలే గుర్తుంటే? చాలా ఫన్ ఉంది. దెబ్బలు తగిలిన ఎలా ఉన్నా ఆడుకుంటున్నాము. చాలా బాగుంది. అయినాగానే గుర్తురా. అయితే ఇగో ఇంకో మేడం ను కూడా అడుగుదాం. ఆ బోలియే మేడం. జబర్దస్త్ ఉంది. అండ్ మళ్ళీ వస్తాం అండ్ మళ్ళీ వస్తాం ఎంజాయ్ చేస్తాం. అందరినీ తీసుకొని వస్తాం ఈసారి నుంచి. అచ్చా గంత మజా వస్తుందిలే. అయితే ఇదంతా ఏడైందో ఎరికేనా? हमारा హైదరాబాద్ మే మడ్రన్ 2014 బోల్ కే గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ అనే సంస్థలకి పోటీలు పెట్టిరు. అసలు ఇంట్లో ఏమేమున్నాయి ఏం కథ అని సార్ బోల్ రే సున్. Third edition of the Hyderabad Mudrun 2014. This is a 2-kilometer track with 25 different obstacles, which includes water pits, mud slush, Burma bridge, Tarzan swing. And we have about 700 participants attending this today. ఇన్నరా దీంట్లో టైర్లు పట్టుకొని ఇటు నుంచి అటు ఎక్కుడు దిగుడు బురదల వండి తాళ కిందికెళ్ళి దేక్కుంటూ వచ్చుడు. ఇట్లా మొత్తం 25 రకాల మట్టి ఆటలు ఉన్నాయి. అయితే గిట్లా ఆడితే మంచిగా పిజ్జాలు గిజ్జాలు తిని పెంచిన కొవ్వంతా కరుగుతుంది. గట్లనే ఏండ్ల సంది ఒంటికి పట్టిన మైలంతా దెబ్బ గిడిచిపోతుంది ఈ మట్టితో పాటే అంటున్నారు. ఏదైతేంది కానీ పొద్దున్న లేస్తే ఎవ్వరి పనులు బిజీగా ఉండే ఈ హైదరాబాద్ జనాలకు జర్ర ఇది రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. ఇక మీరు కూడా మళ్ళా పెట్టినప్పుడు ఓపారి జాకే అవోనా ఒక కొత్త రకం మజా వస్తుంది. క్యా బోల్తే? మనం కొబ్బరి నూనె గురించి విన్నాము, నువ్వుల నూనె పల్లి నూనె గురించి కూడా విన్నాము. కానీ బొక్కల నుండి తీసిన నూనె గురించి విన్నారా ఎక్కడన్నా? అదేంటిదో ఎట్లా తయారు చేస్తారో చూద్దాం రాండ్రి. అరే మున్నా దో సమోసాలారే మిర్చి దాల్కే ఔరే అండే బిర్యానీ బి. ఈ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది మీకు? నోట్లో నీళ్ళు ఉరుతున్నాయిలే. అరే ఇప్పుడు గవ్వెందుకు గుర్తు చేస్తున్నావు బై? బయటికి పోయి తినాలనిపిస్తుంది మళ్ళా అని అనుకుంటుర్రా? అయితే జర్రా అయ్యే బాత్ పూరా సున్కేజా. హైదరాబాద్ రోడ్ల పొంటుంటే కొన్ని బండ్ల మీద కొన్ని హోటళ్లలో చేసే వంటలు ఏ నూనెతో చేస్తుర్రో ఎరికేనా? గద్దెలు కదా అనుకుంటే మీరు డాల్డాలా కాలేసినట్టే. గా వంటలు ఆవులు బర్ల ఒంట్లున్న కొవ్వు ఇంకాటి బొక్కలు ఉడకబెట్టి తీసిన నూనెతో చేస్తుర్రట. నమ్మబుద్ధి అయితే లేదా? సైమే ఈ నూనె తయారు చేయడానికి హైదరాబాద్లోనే మలక్పేట్, శంకర్ నగర్, జల్లపల్లి ఇట్లా 18 దాకా ఏరియాలలో కార్ఖానాలు ఉన్నాయి. ఈ నూనె కిలో 30-40 రూపాయలకే దొరుకుతుందట. అందుకని చిన్న చిన్న హోటళ్లలో ఇది ఎక్కువ వాడుతురు. ఈ బొక్కలు గిక్కలు ఒకటి వంటలనే కాదు, ఉస్మేసే కేవ్ అని ఒక ఐటమ్ తీసి గది సబ్బులలో కలుపుతారు. డాల్డాన్ తీసి బిర్యానీలు సమోసాలు చేయడానికి వాడుతురు. మరి ఈ ముచ్చట ఆఫీసర్లు ఎవ్వరికి తెలియదా అంటే తెలిసినా కూడా బడే లోగం కా సపోర్ట్ తోని దందా నడుస్తుంది కాబట్టి ఎవ్వరు పట్టించుకుంటలేదు సరిగా. హెల్త్ ఇన్స్పెక్టర్ సార్లు ఆఫీసర్లు జర్ర నజరయ్యుండ్రి సార్ ఇటు మొక్కాన గిటువంటి దందాలు ఆఫ్ చేసి జనాన్ని కాపాడుండ్రి. ఇదంతా ఏం తెలియక మనమేమో పైన చూసి లొట్టలు వేసుకుంటా మింగుతుంటాం. ఇవి తింటే ఏడలేని రోగాలు వస్తాయట. ఉస్లియే అబ్సే సమోసా గిమోసా తినేటప్పుడు బిర్యానీ మెక్కేటప్పుడు జర పైలం బయటది లేనిపోని రోగాలు తెచ్చుకుండు కంటే ఇంట్లో వండుకొని పుర్సత్గా 4 ముద్దలు మింగుడు బెస్ట్. ఏమంటారు? నేను చెప్పేది చెప్పినాం బై, బాద్మే ఆప్కా మర్జీ. ఖమ్మం జిల్లా ఓ తాండాలో బాగా సారా తయారవుతుంది. దాన్ని ఆపుదామని ఎస్పీ సార్ అక్కడికి వెళ్ళిండ్రు. తీరా వెళ్తే అక్కడ బాగా తాగిన వ్యక్తులు స్వాగతం పలికేరు. ఆ సారా ఏందో అక్కడ ఆడవాళ్ళు పడే కష్టాలేందో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఉన్నతానుండక మా ఖమ్మం జిల్లా ఎస్పీ సారు సారా బంద్ చేస్తా అని తిరుగుతున్నాడు. అడ్డమైన సారా జయంగా అమాయక గిరిజనుల తాలి పుస్తలు దిగుతున్నాయని ఆలోచన చేసి ఓ అడవిలో ఊరికి వచ్చిండమ్మా. వస్తేనే ఇగో తాగుబోతు స్వాగతం పలికిండు. ఇక చూడు పూర్ణ కుంభ స్వాగతం లెక్కనే ఎట్లున్నదో కథ. తెల్లారంగానే చెడిపోయిండు వీడు. 2 సారా ప్యాకెట్లు వేసిండట గట్టిగా. ఓసపోక ఒడ్డుకు అన్నాడు. ఈడొక్కడే కాదమ్మా, మా ఊళ్ళో ఇంటికొక్కడున్నాడు ఇసొంచోడు. కాయ కష్టం బంద్ చేసి సారకు ఎగవాడా తాగా తందనాలు ఆడా. ఇంట్లో ఏమని ఉంటే అమ్ముకోను. ఇదే కథ. ఇక చూడరాదుండ్రమ్మా సారా బట్టీలు ఎట్లున్నాయో మా ఊళ్ళే. బోరింగులు ఉన్నట్టే ఉన్నాయి. ఇక ఎస్పీ సార్ మా ఊళ్ళోకి వచ్చి మీటింగ్ పెట్టిండు. ఏమయ్యా ఎందుకు తాగుతున్నారా అడ్డమైన సారా పానాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నారు అంటే మా నర్సయ్య ఏమంటాడు చూడండి. ఈ ఫోటో అయితే 90 రూపాయలు తక్కువలో ఎక్కువ కిక్ వచ్చేటటువంటి ఇది కాబట్టి అందరూ సారా వైపు పోతున్నారు, అంతే కదా? విన్నారు కదా, అగ్బకు వస్తున్నదని సారా తాగుతున్నాం అంటున్నాడు. ఫినాయిల్ అయితే ఇంకా అగ్గుంటా తాగుతారా వారి మరి.
వీళ్ళ నోట్లే దుబ్బా. సారు మా ఇంటి ముచ్చట్నే కాదు ఇది, ఇక చూడు ఊళ్ళో మా వాళ్ళ బాధలు బోల్ని. ఎంత తాగుతాడో ఏమో మరి, కానీ డబ్బులు తేడు ఇంటికి బంద్ చేయాలి సార్. పొద్దున సాయంత్రం తిరగాలి. విన్నారు కదా సారు, గీళ్ళని చూడండి రయ్యా. ఇంచోడు తాగుడుకు అలవాటై చచ్చిపోయిండు. వాడు తాగి చస్తే వీళ్ళు శిక్ష ఎందుకు అనుభవించాలి చెప్పుండ్రి. ఇక ఈమె సంపదానం ఎంత ఖర్చు ఎంత ఈనుండ్రి సారు చెప్తుంది మీ బాంచనైతం. మా ఆయన రోజు 270 రూపాయలు తెస్తాడు, అందులో నుంచి 100 రూపాయలకి సార్కే పోతాయి. ఇంట్లో గిరిగిరి కట్టడం. ఏ ఇంటికన్నా పోయి చూడండి, ఇంట్లో ఒక పోటువా దానికో దండ, అంతా తాగి సచ్చిన వాళ్ళే. దుఃఖం లేని ఇల్లు లేదు సారు, ఏం చేయాలి ఇక. చెప్పుకుంటే ఈయన దిక్కే లేదా. ఆప్కారోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మా కోసం కాదు కదా ఉన్నది. సారబట్టీలు పెట్టేటోళ్ళు, నల్లబెల్లం అమ్మేటోళ్ళు, పటికి నాగసారం అమ్మేటోళ్ళ తాన లంచాలు తీసుకునే తందుకే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద మాకు నమ్మకం లేదయ్యా. జర మీరే ఏదన్నా ఒకటి చేసి మా ఊళ్ళో ఆడవాళ్ళ పుస్తెలు దిగకుండా చూడాలి సారు. అయ్యా ఎస్పీ సారు, మరి మా బాధకి ఖమ్మం జిల్లా జనానికి మీరు ఏం చేస్తారో చెప్పుండ్రిగా. ఈ గ్రామాన్ని సారారహిత గ్రామంగా తయారు చేసి ఇది ఒక మోడల్ విలేజ్గా కూడా చూపిస్తాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఇట్లా సారారహిత గ్రామంగా తయారు చేస్తూ మంచి వాతావరణం వచ్చేదానికి పోలీసు పరంగా మేము తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. సరే చేస్తామంటున్నావు కదా, చూస్తాం మేము కూడా. అయితే సారా తాగొద్దు అన్నారు కదా అని పోయి కోటర్లు కొనుక్కొని తాగారు సుమా. ఆ తాగుడే అడ్డమైనది అన్నట్టు. ఆ సంసారాలు ఆగం కావాలంటే తాగుండ్రి, ఏమన్నా చేసుకోండ్రి. మా ఊరు లెక్క కష్టాల గడ్డ చేసుకోకుండ్రి మీ పల్లెలు.